ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నెల్లూరు బారా షాహీ దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రొట్టెల పండుగకు దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ఎస్పీ రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో వాహనాలు ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవాలో అన్న రూట్ మ్యాప్ ను ఎస్పీ విడుదల చేశారు. అనంతరం ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రొట్టెల పండుగకు లక్షలాది మంది తరలి వస్తున్నందున ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుకు తగ్గట్టుగా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. దర్గాకు వచ్చే యాత్రికుల వాహనాల కోసం కనీస సదుపాయాలతో పార్కింగ్ ప్రదేశాలను కేటాయించడం జరిగిందన్నారు. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో అడ్మిన్ ఏఎస్పీ హిమవతి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ జంక్షన్లో మనం ఆ రోజు అలౌ చేస్తాం, ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ఈ కాలనీస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో. ఇది కాకుండా ఇది మనం ఒకటి దీంట్లో మనం తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు మనకు చెన్నై నుంచి వచ్చిన వెహికల్స్ వస్తాయి. ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి గుడి సెంటర్ దగ్గర ఇక్కడ వరకు ఎంటర్ అవుతాయి, స్ట్రైట్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మెడికల్ కాలేజ్ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గ్రౌండ్లో వాళ్ళు ఇక్కడ దిగుతారు. ఇక్కడ బస్సెస్ ఒక 500 బస్సెస్ పట్టేదానికి స్థలం, దానికి సంబంధించిన లైటింగ్ కావచ్చు, ఈ గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. వీళ్ళు ఇటువైపు నుంచి ఎంటర్ అవుతారు, ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఏదైతే ప్రార్థనలు కానీ వాళ్ళ కోరికలు, వాళ్ళ రొట్టెలు మార్చుకోవడం జరుగుతాయి. తిరిగి ఇక్కడి నుంచి ఇట్లే వెళ్ళిపోతారు. సేమ్ మన పొదలకూరు రోడ్లో నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు కూడా ఈ పొదలకూరు రోడ్డు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఈ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు. అంటే ముఖ్యంగా మనకి ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గ్రౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ ఇది ఫస్ట్ ఫిలప్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఫిలప్ అయిపోయింది అనుకున్నాం. నెక్స్ట్ పొదలకూరు రోడ్డు వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు జెడ్పీ హై స్కూల్, అక్కడ ఒక 50 వెహికల్స్ పట్టేదానికి స్థలం ఉంది. ఇది కూడా ఫిలప్ అయిపోయింది అనుకోండి. ఇంకా ముందర ఒక గ్రౌండ్ ఐడెంటిఫై చేసాం. ఇది మనం తెలుగుగంగ కాలనీ ఉంటుంది, ఆ కాలనీ దగ్గర ఒక 500 బస్సుల వరకు పడతాయి. సో ఇది ఈ రూట్లో వచ్చే వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. అయితే చెన్నై వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫిల్ అయిపోయింది అనుకోండి. అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచే మినీ బైపాస్ రోడ్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఈ సైన్స్ సిటీ, సైన్స్ పార్క్ దగ్గర ఒక 400 బస్సులు పట్టేదానికి వాళ్ళకి ఆస్కారం ఉంది. మాకు తెలిసి ఇప్పుడు ఈ గత 3 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటే ఏం తెలుస్తుందంటే, రాత్రిపూట స్టే చేయట్లేదు, వస్తున్నారు, అక్కడ పార్క్ చేసుకుంటున్నారు, వెళ్ళి స్వర్ణాచలంలో వాళ్ళు రొట్టెలు మార్చుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇవి సరిపోతాయని అనుకుంటున్నాం. తర్వాత ఇటువైపు విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ ఫస్ట్ మనకి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నుంచి రామలింగాపురం జంక్షన్ నుంచి వచ్చి వైఎంసీఏ గ్రౌండ్ అని ఒకటి ఉంటుంది, మీకు మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ బీఆర్సీ గ్రౌండ్, ఈ 2 గ్రౌండ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఈ 2 చోట్ల వాళ్ళు పార్క్ చేసుకుంటారు. ఇది నిండిపోయింది అనుకోండి, హైవే పైన ఎస్విజిఎస్ గ్రౌండ్ అని ఉంటుంది, హైవే, నేషనల్ హైవే పైన. సో ఇది చాలా దూరం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దూరం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దూరం. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఆర్టీసీ వాళ్ళతో కోమిట్ల ట్రాన్స్పోర్ట్, అట్లనే సెట్మిల్ లేదు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్తో ఇక్కడి నుంచి మినీ బస్సెస్, ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం మినీ బస్సెస్ తీసుకొచ్చి కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ వరకు ఆ బస్సెస్ వస్తాయి. అక్కడి నుంచి మామూలుగా వాళ్ళు రావచ్చు. తర్వాత బుచ్చి నుంచి వచ్చే వెహికల్స్ ఉన్నాయి. ఈ బుచ్చిని ఇంకోటి కూడా చెప్తాను, ఇక్కడ విజయవాడ నుంచి వచ్చేది ఫస్ట్ మనము ఈ కేవీఆర్ పెట్రోల్ జంక్షన్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఏం ఫంక్షన్ హాల్? కస్తూరిబా గార్డెన్స్ ఫంక్షన్ హాల్. అక్కడ 40 బస్సెస్ వరకు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఫస్ట్ అది ఫిలప్ అయిన తర్వాతనే నెక్స్ట్ విఆర్సీ, వైఎంసీఏ అది వాళ్ళు అక్కడికి వెళ్తారు. సేమ్ బుచ్చి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ కస్తూరిబా బట్వాడపాలెం నుంచి వస్తారు. ఫస్ట్ కస్తూరిబా ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు అక్కడ బస్సెస్ పెట్టుకోవచ్చు. ఇవి ముఖ్యంగా మనకు పార్కింగ్ ప్లేసెస్. దీనికోసం మనం ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేయడం జరిగింది. దానిపైన క్యూఆర్ కోడ్ పైన ప్రెస్ చేస్తే ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో తెలుస్తుంది వాళ్ళకి. ఏది నియరెస్ట్ పార్కింగ్ ప్లేస్ అనేది అక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు. అర్థమైంది అందరికీ ఇది? ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ మీ అందరికీ తెలుసు, పొదలకూరు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పొదలకూరు జంక్షన్ నుంచి ట్రంక్ రోడ్కి వస్తాయి. ట్రంక్ రోడ్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తే మన రివర్స్ అదే రూట్లో రివర్స్ వెళ్తాయి. ఈ చెన్నై నుంచి వచ్చే బస్సులు డైరెక్ట్ ట్రంక్ రోడ్ పైన ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి. విజయవాడ నుంచి వచ్చే బస్సులు చిల్డ్రన్స్ పార్క్ నుంచి వైఎంసీ గ్రౌండ్ మీద నుంచి మెడ్రాస్ బస్ స్టాండ్, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తాయి. సో ఇది మనం ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్న విధానము, పార్కింగ్ ప్లేసెస్. ముఖ్యంగా మనకి
కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ దగ్గర నుంచి ఈ పొదలకూరు జంక్షన్ వరకు ఏదైతే ఇక్కడి నుంచి ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ టు పొదలకూరు జంక్షన్ ఏదైతే ఉందో ఇది మనం బయట నుంచి చాలామంది వస్తారు కాబట్టి నడుచుకుంటూ వస్తారు. వాళ్ళకందరికీ మనం నెల్లూరు ప్రజలందరం కూడా సహకరించి ఆ 5 days మన తరపు నుంచి వాళ్ళని అకామిడేట్ చేసి పోలీసు వారికి కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర